వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రభుత్వం మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వైరలే కాదు, ఆ కామెంట్స్ నిజం అవుతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయన ఏం కామెంట్ చేశారు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక జగనన్న అభిమానులైనా, లేదా చంద్రబాబు నాయుడు గారి అభిమానులైనా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా, లేదా రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఇలా మీరు ఎవరైనా సరే మీకు పొలిటికల్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక గంటా శ్రీనివాసరావు గారు ఏమి వ్యాఖ్యలు చేశారు? వైసీపీ మునిగిపోయే నావాని తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే అన్నారు. అంటే విశాఖపట్నంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నివాసంలో గంటా మీడియాతో కూడా మాట్లాడారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ నాయకులంతా కూడా పార్టీ మారడమో లేదా పార్టీకి దూరం అయిపోవడమో జరుగుతుంది. కేవలం వైసీపీలో జగన్ తప్ప ఎవరు మిగిలేటట్టుగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో ఎంత వాస్తవం, అంటే ఈ వ్యాఖ్యలు నిజంగా రానున్న రోజుల్లో నిజం అవుతాయా లేవా, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నాయకుల్ని అంటే నాయకులు వెళ్ళిపోతున్న నాయకుల్ని ఆపుతారా, లేకపోతే వీళ్ళందరినీ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళంతా పంపించేసి కొత్త వారికి అవకాశం ఇస్తారా, లేదా అన్నట్టుగా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే మిగులుతారా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది కూడా తెలియాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. మీరు కూడా అసలు వైసీపీ పార్టీ అసలు ఉంటుందా ఉండదా, అంటే పార్టీ భూస్థాపితం అయిపోతుందా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని మరోసారి రానున్న ఎన్నికల్లో విజయ పదంలో తీసుకొచ్చి పార్టీని విజయ పదంలో నడిపించి అదే అధికారం చేజిక్కించుకుంటారా, ఏం జరగబోతుంది? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టైంకి కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో పుంజుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏం జరగబోతుంది ఏమనేది కూడా చూడాలి. మీరు కూడా అసలు వైసీపీ పార్టీ ఉంటుందా లేదా భూస్థాపితం అయిపోతుందా, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే మిగులుతారా, ఏదైతే గంటా శ్రీనివాసరావు గారు అన్నారో ఆ విధంగా చివరికి జగన్ ఒకరే మిగులుతారన్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ పార్టీ పరిస్థితి ఎలాగే ఉంటుంది, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆయన వైసీపీ నేతలు తాము పదవిలో కూడా రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరతామంటే స్వాగతిస్తామంటూ కూడా గంటా శ్రీనివాసరావు అయితే చెప్పుకొచ్చారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా. ఇక ఎంతమంది పార్టీ మారేటువంటి అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.